నైట్ హాల్ట్ కూడా ఉండి రాత్రి బస చేసి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని పూర్తి చేసిన ప్రాజెక్టు ఈ తోటపల్లి రిజర్వాయర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 28,000 ఎకరాల్లో 22,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తొందరలోనే మొత్తం ఆయకట్టుకు నీళ్లు ఇస్తాం. అదే కాదు, నేను ఒకటి హామీ ఇస్తున్నా, అవసరమైతే చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టి పూర్తిగా ఈ చీపురపల్లెని సస్యశ్యామలం చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆకాంక్షిస్తాను. మీరు ఒకసారి ఆలోచించండి. ఇంత మునిపే పెద్దలు నాగార్జున వీళ్ళందరూ చెప్పారు, విభజన జరిగింది, హేతుబద్ధత లేదు, అనేక సమస్యలు. 54% ఆదాయం హైదరాబాద్లో తెలంగాణకి వెళ్ళింది. మొత్తం మనకు 46% ఆదాయం. ఆ హైదరాబాద్ కూడా ఎవరు అభివృద్ధి చేశారంటే నేనే అభివృద్ధి చేశా. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కానీ, ఒక సైబరాబాద్ కానీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకో పక్క ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ అన్ని అభివృద్ధి చేశాం. కానీ దురదృష్టం, మొత్తం తెలుగు జాతి కోసం సమైక్య ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేస్తే హేతుబద్ధత లేని విభజన వల్ల కట్టుబట్టలతో మళ్ళీ కొత్త ప్రదేశానికి వచ్చాం. రాజధాని లేదు, కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఆదాయం లేదు. మీరు అనుకున్నారు మాకు పింఛన్లు వస్తాయా, అభివృద్ధి జరుగుతుందా, మా పిల్లల చదువేం కావాలి అని మీరు భయపడ్డారు. అదే సమయంలో కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో తుఫానులు, రాయలసీమ కరువు, ఈ రెండు అధిగమించాలి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు చూస్తే 3 పెద్ద తుఫాన్లు వచ్చాయి. హుద్హుద్ తుఫాన్ వచ్చింది, తిత్లీ తుఫాన్ వచ్చింది, పెతాయ్ తుఫాన్ వచ్చింది. కానీ ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయి ఒక వారంలోనే తుఫాన్లు కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు రక్షణ కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుందని, ఎడారిగా మారిపోతుందని, ఇంకా లాభం లేదనుకున్న ప్రాంతాన్ని ఈరోజు రాళ్ల సీమ కాదు, ఒక రతనాల సీమగా తయారు చేస్తానని ఒక కంకణం కట్టుకొని పనిచేశాను. ఉత్తరాంధ్ర నీళ్లున్నాయి, వర్షం పడతా ఉంది, ఎక్కువ వర్షపాతం ఉంది, కానీ పేదరికం ఉంది. అందుకే ఈరోజు నేను ప్రణాళిక తయారు చేశాను. ఉత్తరాంధ్రని భవిష్యత్తులో ఈ విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దానికి యువకులు, నాగార్జున లాంటి యువత కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు మీరు చూడండి, ఈ జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తే విజయనగరం, చీపురపల్లి ఈ ప్రాంతమంతా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. పరిశ్రమలు వస్తాయి. ఇక్కడ యువతకి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ ప్రభుత్వం వల్ల ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈరోజు కియా మోటార్స్ ఉంది. నేను చాలా శ్రద్ధ పెట్టాను. ఆటోమొబైల్ ఇండస్ట్రీ రావాలని ఆశించాను. ఇది కొరియన్ కంపెనీ. నేరుగా మన ఆఫీసర్లు పంపించాను, మంత్రులు పంపించాను, నేనే భరోసా ఇచ్చాను. మీరు రండి, పెట్టుబడులు పెట్టండి, నేను పూర్తిగా సహకరిస్తానని చెప్పాను. నీళ్లు లేకపోతే వాళ్ళు అడిగారు, నీళ్లు లేవు కదా ఎట్లా చేస్తారంటే 6 నెలల తర్వాత రండి, గొల్లపల్లెనే రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాను, తర్వాతనే మీరు ప్రాజెక్టు పెట్టమంటే 6 నెలల్లో గొల్లపల్లికి నీళ్లు ఇచ్చి కియా మోటార్స్ కూడా ఒప్పుకొని బ్రహ్మాండంగా చేశారని ఈరోజు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లాలో కియా మోటార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా, మన మీద ఉండే నమ్మకం. ఎన్నికల కంటే ముందు విశాఖపట్నానికి
వోక్స్ వ్యాగన్ తీసుకొచ్చాను. చాలా కష్టపడ్డాను. జర్మన్ కంపెనీ ఇది, మంచి ప్రతిష్టాత్మకమైన కంపెనీ. ఇంట్లో డిన్నర్ ఇచ్చాను, వాళ్ళను ఒప్పజెప్పాను, మీరు తప్పకుండా రండి, మీకు అన్ని విధాలా సహకరిస్తానని చెప్పి వోక్స్ వ్యాగన్ ఫైనలైజ్ చేశాం. ఎంఓయూ కూడా చేశాం. గవర్నమెంట్ ఆ సమయంలో మారింది. మారినప్పుడు మీరు ఒకసారి చూస్తే ఈ బొత్స ఆ రోజు మంత్రిగా ఉండి వాటాలు అడిగి దానిపైన డబ్బులు ఇచ్చి ఆ అవినీతి బయట వచ్చింది. ఆ కంపెనీలో ఎవరైతే సుష్ఠుని ఉన్నాడో జర్మన్ గవర్నమెంట్ ఆయన జైల్లో పెట్టింది. ఆ కంపెనీ ఆయన ఉద్యోగులను తీసేశారు. వాళ్ళు ఆ పని చేశారు. మన గవర్నమెంట్ మాత్రం బొత్స సత్యనారాయణకి ప్రమోషన్ ఇచ్చి పిసిసి అధ్యక్షుడు మంత్రి పదవి ఇచ్చే పరిస్థితికి వచ్చారు. వోక్స్ వ్యాగన్ మాత్రం విశాఖపట్నానికి రాలేదు, పూనాకు పారిపోయిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా ఇదే పరిస్థితి. మళ్ళీ ఇలాంటి నాయకులు వస్తే ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి రాదు, ఏమీ జరగదు, సంపద సృష్టించలేం. సంపద సృష్టించకపోతే ఆదాయం రాదు, సంక్షేమ కార్యక్రమాలు మనం చేయలేం. ఈరోజు ఒక విషయం మీరు చూడండి. గడిచిన 5 సంవత్సరాలుగా ఎన్నో ఇబ్బందులున్నాయి. నేను ఒకటి ఆలోచించాను, నా పరిపాలనలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకూడదని నా పాదయాత్రలో వచ్చిన డిమాండ్స్ అన్ని దృష్టిలో పెట్టుకున్నాను. ఆ రోజు 200 రూపాయలు పింఛన్ని 1000 రూపాయలు చేస్తానన్నాను. పెద్దవాళ్ళను చూశాను, చాలా అవస్థపడ్డారు. కన్న పిల్లలు చూసుకోలేని పరిస్థితి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా సహకరించలేదు. ఆ రోజే నిర్ణయించుకున్నాను, నా జీవితానికి ఒక మీనింగ్ ఉండాలని. ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి ఒక పెద్ద కొడుకుగా ఉండి పూర్తిగా ఆదుకోవాలని నిర్ణయించుకుని 200 రూపాయలు 2000 రూపాయలు చేశాను. 10 రెట్లు పెంచాను. నేను అడుగుతున్నా మిమ్మల్ని, తెలంగాణ మనకంటే ఎక్కువ డబ్బులుండే రాష్ట్రం. మనం సంపాదించిన ఆస్తి, మనం ఇచ్చిన కష్టం. అక్కడ 1000 రూపాయలే, ఇప్పుడు కూడా 1000 రూపాయలే. నేను 2000 రూపాయలు ఇచ్చానంటే అది నా పట్టుదల. సంపాదిస్తా, కష్టపడతా, ఆదాయాన్ని పెంచుతా, మళ్ళీ మీకు అండగా ఉంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. శాశ్వతంగా పెద్ద కొడుకుగా ఉంటాం. మా తల్లులను చూస్తున్నా, చేలు ఊపుతున్నారు. వాళ్ళని చూస్తే అదే ఆనందం నాకు. నిజంగానే వాళ్ళని చూస్తే ఒక పెద్ద కొడుకుగా నన్ను ఆశీర్వదిస్తున్నారంటే శాశ్వతంగా ఈ నమ్మకాన్ని కాపాడుకుంటా, మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతా, మీ ఆత్మ గౌరవాన్ని పెంచుతా. ఈరోజు 2000 రూపాయలు వచ్చిన తర్వాత అంత మునుపు చూసుకొని పిల్లలు కూడా మా పెద్దల్ని చూసుకుంటున్నారు. అంత మునుపు సరిగా చూసుకున్న కోడళ్ళు కూడా ఇప్పుడు పలకరిస్తున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు? మీరే చెప్పాలి. ఎవరిపైన ఆధారపడక్కర్లేదు. 5 కేజీల బియ్యం రూపాయికి ఇస్తున్నాం. పండగ పూట కానుకలు ఇస్తున్నాను. వైద్య ఖర్చులు నేనే పెడుతున్నా. భవిష్యత్తులో మీరు చూస్తే 5 లక్షల రూపాయల వరకు ఎవరి దయాదార్శనం లేకుండా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. అన్ని వైద్య ఖర్చులు ఫ్రీగా చేపిస్తాం. ఇంకో పక్కన అన్ని పనులు చేసిన తర్వాత ఎస్సీలు ఎస్టీలు అయితే 100 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇస్తున్నా. ఎవరికైనా డయాబెటీస్ కానీ షుగర్ ఉంటే మీరు నచ్చిన ఏవైతే మెడికల్ షాపులు ఉన్నాయో అక్కడికి పోయి మీరు మందులు తీసుకుంటే ప్రభుత్వమే మొత్తం కూడా పే చేసే పరిస్థితిని తీసుకొస్తున్న. మందులన్నీ ఉచితంగా ఇస్తా. ఈ 2000 రూపాయలు పెట్టుకుని అవసరమైతే మనవాళ్ళకి మనవరాళ్ళకి ఎప్పుడన్నా మీకు బుద్ధి పుడితే ఒక ఐస్ క్రీమ్ కూడా తీసిచ్చి, ఒక చాక్లెట్ కూడా ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకునే విధంగా చేస్తాను తప్ప ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాను. ఇదే కాకుండా మా ఆడబిడ్డలు, నేనే డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను. మగవారితో సమానంగా అన్ని హక్కులు ఉండాలని
ఆత్మ గౌరవంతో బతకాలని ఆలోచించాను. ఆ రోజు పొదుపు ఉద్యమం, రివాల్వింగ్ ఫండ్. ఈ రోజు నేను ఆలోచించింది, తోబుట్టిన అన్నదమ్ములు ఏదైతే ఆడబిడ్డకి ఎప్పుడో ఒకసారి పసుపు కుంకుమ పెడతారు. నేను 2 సార్లు ఇచ్చాను, భవిష్యత్తులో ఇస్తానే ఉంటాను. నాకు చెల్లెళ్ళు చూస్తే 98 లక్షల మంది చెల్లెళ్ళున్నారు. ఇంత పెద్ద ఎత్తున చెల్లెళ్ళుండే ఏకైక అన్న నేనే. ఎంతైనా ఇస్తాను. మా చెల్లెళ్ల సౌభాగ్యమే నాకు ముఖ్యం. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా ధైర్యంగా ఉండండి. మీరు చెప్పండి, మీరు నన్ను చూసుకోకపోయినా మా అన్నున్నాడు, తప్పకుండా నన్ను చూసుకుంటాడనే నమ్మకం మీరు ఇవ్వండి. మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. రైతు చాలా సమస్యలున్నాయి, మామూలు సమస్యలు కాదు. కోనసీమలో క్రాప్ హాలిడే, రైతుల ఆత్మహత్యలు, ఎరువులు దొరకలేదు, క్రిమి సంహారక మందులు దొరకలేదు, రైల్వే స్టేషన్, మన పోలీస్ స్టేషన్లో ఎరువులు అమ్మే పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభించాం. 24,500 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాను. ఒక్కొక్క రైతుకు 1,50,000 మాఫీ చేశాను. దేశంలో ఎక్కడా చేయలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, అప్పు పెట్టి చేశాను. ఎన్నికల కంటే ముందు మీ అకౌంట్లోకి మీ డబ్బులు ఇప్పించే బాధ్యత నాది అని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నాను. అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6,000 ఇస్తే 2 హెక్టార్లుండే రైతుకి నేను 9,000 ఇస్తున్నాను. వాళ్ళు 2 హెక్టార్ల పైన ఏమీ ఇవ్వకపోతే 10,000 రూపాయలు ఇస్తున్నాం. కౌలు రైతుకి అన్నదాత సుఖీభావ వర్తింపజేస్తాం. ట్రాక్టర్లు ఇచ్చాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం, ఇంకో పక్క మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చాం. ఇదే కాకుండా మీరు చూస్తే అనేక కార్యక్రమాలు రైతు కోసం ఇచ్చాను. కడాన ఈ విజయనగరం జిల్లా ZBNF లో ప్రకృతి సేద్యంలో ప్రపంచానికే ఆదర్శమయ్యే పరిస్థితి వచ్చింది. ఈరోజు పతంజలి ఇక్కడనే ఆహారం ఏదైతే ఫుడ్ ప్రాసెసింగ్ ఉందో పెద్ద ఇండస్ట్రీ పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒకటే రైతులకు గుర్తు చేసుకోండి, నేను మీకు అండగా ఉంటా, పెద్దన్నగా ఉంటా, తోడుగా ఉంటా. రైతు కళ్ళలో ఆనందం చూడడం నా ఏకైక లక్ష్యం. నేను ఒక రైతు కుటుంబంలో పుట్టా, రైతు రుణం తీర్చుకుంటానని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. యువత భావితరాల భవిష్యత్తుకు ప్రతీక. నేను అందుకని ఎవరైనా పిల్లలు బాగా చదువుకోవాలని, బాగా చదివించాలని, ఈరోజు నాగార్జున ఉన్నాడు, MS చేశాడు కంప్యూటర్ సైన్స్లో. ఇప్పుడు అందరూ పిల్లలు తల్లిదండ్రులు ఒకటే కోరుకుంటున్నారు, మనం కష్టపడదాం, మన పిల్లల్ని బాగా చదివిద్దాం, చదివించిన తర్వాత వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. మీరు చేసే కష్టానికి నేను తోడుగా ఉన్నా, చేయూతనిస్తున్నా. చిన్న పిల్లలు పుట్టినప్పటి నుంచి పైకి వచ్చే వరకు, ఒక విధంగా చెప్పాలంటే కడుపులో గర్భం దాల్చినప్పటి నుంచి చనిపోయే వరకు ఏ విధంగా చేయూతనివ్వాలనో అడుగడుగునా ఈ ప్రభుత్వం చేయూతనిస్తున్నాం, అండగా ఉంటున్నామని మరొకసారి తెలియజేస్తున్నాను. బాగా చదివిస్తాం, పౌష్టికాహారం ఇప్పిస్తాం, ఉద్యోగాలు ఇప్పిస్తాం, యువనేస్తం 2,000 రూపాయలు ఇచ్చాను. 5 లక్షల మందికి ఇస్తున్నా, ఇంకా 5 లక్షల పర్వాలేదు. నైపుణ్యాన్ని నేర్పిస్తున్నాను, ఇండస్ట్రీస్ తెప్పిస్తున్నాం. ఈ రోజే మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇండస్ట్రీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున తీసుకొచ్చాం. నేను ఒక జిల్లాలోనే ఇండస్ట్రీస్ పెట్టడం లేదు, 13 జిల్లాల్లో సమానంగా అన్ని జిల్లాల్లో ఇండస్ట్రీ తీసుకొస్తున్నాం. మీ పక్కనే శ్రీకాకుళం ఉంది, ఫార్మాకు పెద్దపేట వేశాం. విజయనగరం ఉంది, ఫుడ్ ప్రాసెసింగ్ పెద్దపేట వేశాం. పక్కనే విశాఖపట్నం ఉంది, నాలెడ్జ్ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. గోదావరి జిల్లా ఉంది, పెట్రోకెమికల్ కారిడార్ కింద తయారు చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాను మీరు చూస్తే ఆ జిల్లాలో ఉండే అవకాశాలు ఉపయోగించుకుని
పెద్ద ఎత్తున ఇండస్ట్రియలైజేషన్కి వెళ్ళాను. నేను ఆలోచించేది అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి కావాలి. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తూ ఉంది. ఇది విజయనగరం జిల్లా దశ దిశ మార్చిపోతుంది. హైదరాబాద్లో ఆ రోజు ఒక శంషాబాద్లో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చాను. దానివల్ల హైదరాబాద్ మొత్తం రూపురేఖలే మారిపోయినాయి. భవిష్యత్తులో దీనివల్ల ఇంకొక పక్క ట్రైబల్ యూనివర్సిటీ వస్తూ ఉంది. మామూలు యూనివర్సిటీ గురిజాడ అప్పారావు పేరుతో ఇంకొక యూనివర్సిటీ తీసుకొచ్చాం. ఇంకో పక్క మీరు చూస్తే డిగ్రీ కాలేజ్ ఇచ్చాం. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్ ఇచ్చాను. ఇంకో పక్క వెటనరీ కాలేజ్ ఇచ్చాను. ఇలాంటివన్నీ కూడా పెద్ద ఎత్తునిచ్చి ఇక్కడ 100 పడకల ఆసుపత్రి కూడా శాంక్షన్ చేశాను. ఒకటి రెండు కాదు, అనేక విధాలుగా ముందుకు పోయాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు ఒక్కసారి ఆలోచించండి. చంద్రన్న బీమా, మధ్యాహ్న భోజనం, పిల్లలందరూ విదేశాలకు పోవాలంటే 15 లక్షల రూపాయల ఆర్థిక సహాయం, అన్నా క్యాంటీన్, ఒకటి రెండు కాదు, పెళ్లి కానుక. కడాన మీరు పెళ్లికి డబ్బులు ఖర్చు అవుతుందని మీకు ఇబ్బంది లేకుండా పూర్తిగా పెళ్లిళ్లు కూడా చేసే బాధ్యత నేనే తీసుకున్నానంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే శ్రద్ధ. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఊర్లో మీరు చూశారు, దర్జాగా సిమెంట్ రోడ్లు వేశాం, ఎల్ఈడి బల్బులు పెట్టాం, మరుగుదొడ్లు కట్టించాం, ఇంకో పక్క వంట గ్యాస్ ఇచ్చాం, కరెంటు బాగా వస్తా ఉంది. ప్రతి ఒక్క ఇంటికి 15 MBPS ఫైబర్ గ్రిడ్ ద్వారా కనెక్టివిటీ ఇప్పించాం. 200 ఛానల్స్ వస్తున్నాయి. ఎవరైనా వంట చేసుకోవాలంటే టీవీలో చూసి, ఏ ప్రోగ్రాం కావాలంటే బిర్యానీ తయారు చేసుకోవాలంటే టీవీలో చూసి బిర్యానీ తయారు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చాం. నాలెడ్జ్ అంతా మీ ఇంటికి తీసుకొచ్చాం. మొన్నే చెప్పాను, అందరూ సెల్ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నారు. ఇప్పుడు తమ్ముళ్ళు, ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, మీరు ఎక్కడికి పోయే పని లేదు, అన్ని పనులు చేసుకునే సౌకర్యం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ సర్వీసులు కానీ ఏదైనా పని అయిపోతుంది. అందుకే నేను ఆలోచించా, ఇంటికి ఒక సెల్ ఫోన్. ఎవరైతే మా డక్కరా సంఘాలతో ప్రారంభిస్తాను, ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తాను. దర్జాగా చంద్రన్న నాకు ఈ సమస్య ఉందంటే, చెల్లమ్మ నేనున్నానని ఇమ్మీడియట్ గా మీ సమస్యనే పరిష్కారం చేస్తా. పరిష్కారం చేయడమే కాదు, చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. అలాంటి సమాజానికి మనం శ్రీకారం చుట్టాం. మనం ఈ పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇంకా తెలివైన వాడు, నేరాల్లో దిట్ట. మొన్నే చూశారు ఎన్నికల్లో ఫామ్ 7 ఉపయోగించి బతుకుండే ఓటర్లను చంపేస్తున్నాడు. బతుకుండంగానే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 9 లక్షల ఓట్లు తీసేయాలని అడ్డంగా దొరికి ఇప్పుడు చాలా మంది జైలుకు పంపించే పరిస్థితికి వచ్చాడు. అతనికి జైలుకు పోవడం అలవాటు, ఇలాంటి తప్పుడు పనులు చేయడం కూడా అలవాటు. మీరు ఒకసారి ఆలోచించండి, ఈరోజు నేను ఏ విధంగా 5 ఏళ్లు పనిచేశానో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. 12 కేసుల్లో ముద్దాయి, కానీ ముద్దాయి ఉన్నప్పుడు భయపడతాం మనం. మీరు ఒక చిన్న తప్పు చేస్తే ఇంట్లో నుంచి బయట రాలేరు. మీరు ఎన్ని తప్పులు చేసినా లెక్క లేకుండా, సిగ్గు కూడా లేకుండా ఎదురు తిరిగి మాట్లాడే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. నిన్న చూశారు, వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బాబాయ్, వాళ్ళ చిన్నాన్న